హలో! అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే మా ఇంట్లో మా అమ్మ ఏమేమి మొక్కలు పెంచుతుందో చూపించబోతున్నాననమాట. మా అమ్మకి పూల మొక్కల కన్నా కూడా కూరగాయల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అంటే పూల మొక్కలు అన్నంకి మనం తలలో పెట్టుకోవడం తప్ప దానివల్ల అంత యూజెస్ ఉండదు అని మా అమ్మ ఫీలింగ్ అనమాట. ఓకే, చూస్తే మేబీ మంచి ఫీల్ రావచ్చు. బట్ దానికన్నా కొన్ని కూరగాయల మొక్కలు పెడితే అట్లీస్ట్ మనకు కొంచెం హెల్ప్ అవుతాయి కదా! బయట కొనుక్కోకుండా కొన్నైనా గానీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అన్నీ ఏదో ఒక మందులు వాడే పెంచుతున్నారు ప్రతి మొక్కని. సో, మా అమ్మ అన్నీ పండించిద్దని కాదు. ఏదో ఒకటి కొంచెం వచ్చినాయి చూడండి, ఇప్పుడు ఆ గిన్నెలో కూరచిక్కులున్నాయి. జస్ట్ అది మా ఇద్దరికి సరిపోతది కదా! సో, అట్లా ఏది కొంచెం ఆవిడ సొంతంగా పట్టించినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మా అమ్మ. సో, ఇప్పుడైతే వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి ఇంకా తొందరలో అన్ని చిగుర్లొస్తాయి. ఏమేమి మొక్కలు పెడుతుందో నేను ఇప్పుడు చెప్పబోతున్నాననమాట. ఇదైతే సొరకాయ మొక్క అని చెప్పింది మా అమ్మ. సొరకాయ తీగ. సో, అట్లా మా అమ్మ గోరుచిక్కులు పెట్టిద్ది. అంటే మా మమ్మీ ఇప్పుడు ప్రత్యేకంగా మొక్కలు పెట్టాలంటే కుండీలు కూడా ఏమి అక్కర్లేదు. ఆవిడ దగ్గర ఏది వేస్ట్ అవుతుందంటే దాంట్లో ఖచ్చితంగా కొంచెం మట్టి నింపేసి మొత్తం అన్ని మొక్కలు పెట్టడానికే చూస్తారనమాట. సో, ఏదైనా హ్యాండ్ బ్యాగ్ చిరిగిపోయినా, లేదు ఇంకా ఆవిడ వాడదలుచుకోకపోయినా గానీ, బకెట్స్ ఏదైనా కొంచెం బ్రేక్ వచ్చేసినా, లేదు టబ్స్ అట్లా ఆవిడకి ఇంకా ఏది దీంట్లో కొంచెం మట్టి పెట్టి ఏది మొక్క పెంచేయొచ్చు అనిపించిన ప్రతీదీ మా మమ్మీ అట్లాగే చేస్తారనమాట. కుండీలు తక్కువ, ఇట్లాంటివే ఎక్కువ అనమాట. బ్యాగ్స్, టబ్స్, బకెట్స్ అలాంటివి. సో, ఈరోజైతే మార్నింగ్ వర్షం పడుతుంది. చాలా బాగున్నాయి మొక్కలన్నీ. అంటే తలస్నానం చేసినట్టు అన్నీ పచ్చి పచ్చిగా చాలా బాగుంది. మంచి వైబ్స్ వస్తున్నాయి చూడటానికి. ఇలా ఒక కనకాంబరం మొక్క అంటే పూల మొక్కలు అసలు ఉండవని కాదు. సో, దేవుడికి పెట్టడానికి కొన్ని అయితే కావాలి కదా! సో, ఒక మందార మొక్క మేము ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో పెట్టామనమాట. అది చాలా పెద్దదైపోయింది. సో, దాని పువ్వులు, గన్నేరు మొక్క ఒకటి ఉంటుంది, దాని పువ్వులు అండ్ రెడ్ మందారం ఒకటి, బిస్కెట్ మందారం ఒకటి ఉండిద్ది. సో, అట్లా కొన్ని దేవుడు పెట్టడానికైతే కొన్ని పూల మొక్కలు ఉంటాయి. బట్ మ్యాక్సిమం అన్నీ కూరగాయలు పెట్టడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇదైతే బిస్కెట్ మందారం మా ఇంటి ఎదురుగా ఉండిద్ది. అసలు చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి. ఆ వర్షం పడి ఆ మొక్కలన్నీ అలా తడి తడిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇదైతే గోరింటాకు చెట్టు అనమాట. మేము ఇంటికి వచ్చిన కొత్తల్లో పెట్టాము. ఒక చిన్న కొమ్మ లాంటిది పెడితే చాలా పెద్దదైపోయింది ఇప్పుడు. సో, తర్వాత మా మమ్మీ అయితే ఈరోజు కోసిన గుత్తొంకాయలు అంటున్నారు, వెరీ సారీ, గోరుచిక్కుడులతో కర్రీ చేసింది. అసలు అదిరిపోయింది అనమాట. చాలా అంటే చాలా 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 బాగుండిద్ది. అండ్ ఇదనే కాదు, ఇంట్లో పండించింది మనకంటూ సొంతంగా పండించింది ఏదైనా కానీ మనకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కదా! మా అమ్మకు కూడా అంతే అనమాట. వీటితో పాటు అప్పుడప్పుడు టమాటా, వంకాయ, బీరకాయ ఇవి కూడా కాస్తాయి ఫ్యూచర్లో. అవన్నీ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కాసాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగే కాబట్టి ఇంకా అన్నీ రావాల్సింది. సో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.